ఏంటి హ్యాపీయా? మౌనిక అండ్ నాగరాజ్ గారు చాలా హ్యాపీయా? థ్యాంక్ యూ. ఇదేంటంటే ఎంత కట్టారు మీరు? కేవలం ₹1,00,000 మందులు, ల్యాబ్ ఫీజు అన్ని కూడా దాంట్లోనే చేసాము. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది, కానీ ఏంటంటే భయపడుతున్నారు. నేను ఒక అమ్మాయి వచ్చింది, చాలా లక్షలు అయిపోతాయి ప్రగతికి వెళ్తే అని చెప్పి అన్నారు. బయట అందుకుని రాలేదండి, 10 ఏళ్ళు అలా తిరుగుతున్నాను అని చెప్పింది. బట్ అదంతా కరెక్ట్ కాదు. ఏది అవసరం అదే జెన్యున్ గానే చేస్తాం. సో మీకు దీనిలోనే ఇంకో 2 స్టాల్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ట్విన్ జెస్టేషన్ కన్ఫర్మ్ అయింది, ఇంకో 2 స్టాల్ కూడా ఇంకా రిజర్వ్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ కావాలనుకుంటే అవి కూడా ఇది డెలివరీ అయినాక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ గర్భిణీలో మాత్రము ట్విన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 5th మంత్ నుంచి జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి. ఆహారంలో ఏంటంటే షుగర్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. తక్కువ షుగర్స్, కూల్ డ్రింకులు, జ్యూస్లు కాకుండా డైరెక్ట్ గా ఏంటంటే ఫ్రూట్ తినే విధానం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్. బాడీలో షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ అది ఎక్కువ అటాక్ అయ్యి వాటర్ లీక్ అయిపోవటము, తొందరగా ప్రిమెచ్యూర్ గా డెలివరీ అవ్వటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఒకటి. కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంది, ప్రోటీన్ అది ఎక్కువగా ఉంది. ఫ్రూట్స్ కూడా ఏంటంటే కట్ ఫ్రూట్స్, జ్యూసులు కాకుండా కట్ ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అవన్నీ నార్మలే అన్ని.